హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీ. ఆమ్, నా చిన్న స్టోరీ చెప్తా. నా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను, ఏం చేశాను, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఆ, నేను ఒక చిన్న ఫ్యామిలీ. నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. నా చిన్నప్పటి స్టోరీలో నేను చాలా స్ట్రగుల్ ఫీల్ అయినా, చాలా లోన్లీనెస్ ఫేస్ అయినా, చాలా చెప్పుకోవాలి. చిన్న ఏజ్లోనే హాస్టల్కి వెళ్ళిపోయాను. అక్కడ ఒంటరిగా లోన్లీనెస్సే నాకు తోడుగా ఉండి నన్ను నడిపించింది. ఎప్పుడు ఎప్పుడు ఒంటరిగా కూర్చొని బాధపడేదాన్ని. చాలాసార్లు ఎందుకు ఇట్లున్నానో ఏమీ అని అర్థం కాక చాలా స్ట్రగుల్ ఫీల్ అయినాను. అమ్మ నాన్న ప్రేమ కంప్లీట్గా లేదు. అంటే ప్రతి ఒక్కరికి చిన్న ఏజ్లో ఒక ఏజ్ వచ్చేదాకా అమ్మ నాన్న కంప్లీట్గా మనతోనే ఉంటారు. బట్ నా లైఫ్లో అట్లా లేరు. నేను చిన్న ఏజ్ అంటే 5-6 ఇయర్స్ నుంచి నేను లోన్లీగా హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో దానివల్ల నేను ఒంటరిగా ఫీల్ అయినాను. ఎప్పుడు ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఎక్కువ ఎవరితోనూ తొందరగా అంత ఈజీగా నేను వాళ్ళతో కలిసిపోయేదాన్ని కాదు. ఎందుకంటే ఏదో తెలియని వెలితి నాకు చిన్నప్పటి నుంచి. అక్క వాళ్ళు ఉన్నారు నాకు. వాళ్ళతో నాకు అంత బాండింగ్ ఏం లేదు. అంటే వాళ్ళు దూరంగా ఉండడం వల్ల నేను వాళ్ళతో అంత క్లోజ్గా దగ్గర కాలేకపోయినాను. ఏది ఏవైనా పేరెంట్స్ పర్టికులర్ ఏజ్ వచ్చేదాకా పేరెంట్స్ దగ్గరుండి వాళ్ళు మంచి చెడ్డ చూస్తూ, వాళ్ళ అల్లరిని భరిస్తూ, వాళ్ళ సంతోషాన్ని అన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకుంటారు. నాకు అంత అదృష్టం అయితే లేదు. ఎందుకంటే అంత చిన్న ఏజ్లోనే నేను హాస్టల్ పోయి ఉండడం వల్ల నాకు ఇప్పటికీ కొన్ని వాల్యూస్ తెలియదు. ఎందుకంటే ఆ ఏజ్లో అమ్మ నాన్న దగ్గరుండి మనకి వాల్యూస్ అండ్ బంధువుల పట్ల మనం ఎట్టుండాలి, ఏం చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు. నాకు అట్లంతా ఏం లేదు. ఎందుకంటే నేను దూరంగా ఉండడం వల్ల, నా చదువు కోసం నేను అక్కడ ఉండిపోవడం వల్ల ఇప్పటికీ కూడా నాకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. ఎప్పుడు అంటే మనకు ఏం జరిగినా, మన లైఫ్లో ఏం జరిగినా చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, అట్లా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు నాకు. చాలా లోన్లీగా ఎప్పుడు ఒంటరిగా కూర్చునేదాన్ని. ఇప్పటికీ కూడా అట్లనే ఉన్నాను. ఇప్పటికీ కూడా నేను లోన్లీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక్కసారి గడిచిపోయిన ఒక క్షణాన్ని కూడా మనం వెనక్కి తీసుకురాలేము. అలాంటిది నా చైల్డ్హుడ్ మొత్తం నేను ఒంటరిగానే గడిపినాను. ఎప్పుడు బాధ, ఏదో తెలియని బాధ, ఏడుపు. ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? నాతో పాటు చదువుకునే వాళ్ళందరి పేరెంట్స్ వచ్చేవాళ్ళు. మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు కాదు.